ఏంటి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళ బలంలాగా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళ సైన్యాన్ని చూసి వాళ్ళు ఏమైనా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, చమురు బావులు ఉన్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి, అట్లా ఏమైనా విరవీగుతున్నారా? కాదు. పాకిస్తాన్ యొక్క బలం భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు, భారతదేశంలో ఉంటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే నా కొడుకులు, ఆ కొడుకులని మీరు పట్టుకోండి బయట పెట్టండి అంటే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి అని చెప్తారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నంత కాలం వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు భారతదేశంలో ఉంటారు, భారతదేశం తిండి తింటారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్కి జిందాబాద్ అంటారు. ఇండియాలో బాంబు దాడులు జరిగితే పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇండియాలో ఏమన్నా చచ్చిపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఎవరైనా అరే రామనవమి ర్యాలీ తీస్తే ఏదైనా లేకపోతే హనుమాన్ జయంతి ర్యాలీ తీస్తే అక్కడ నుంచి రాళ్ళు కొడతారు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఎక్కడున్నారు? వీళ్ళ గురించి ఏమన్నారు? వాళ్ళని మీరు తిట్టారు, వాళ్ళని వెనకేసుకొని వస్తారు, మళ్ళీ ఏమంటారు? పాకిస్తాన్ని మీరు యుద్ధం చేయండి అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి అంటారు. అరే పాకిస్తాన్ వాళ్ళ బలమే ఇండియాలో ఉన్న ఈ దేశద్రోహులు. ముషరఫ్ అన్నాడు ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం. ముషరఫ్ ఏమన్నాడు తెలుసా? మా బలం మా అణ్వాయుధాలు కాదు, మా సైన్యం కాదు, మా బలము భారతదేశంలో ఉన్న ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ మా బలం అని చెప్పేసి ముషరఫ్ అన్నాడు, అఫీషియల్గా అన్నాడు. దాని గురించి మీరు ఎవరైనా వ్యతిరేకించిరా? ఎవరైనా మాట్లాడిరా? ఈ ఉగ్రవాదులు వచ్చి మీ మతం ఏందని అడిగి మీ ఐడి కార్డులు చెక్ చేసి చెప్పకపోతే జిప్పులు విప్పి చెక్ చేసి మరి బుల్లెట్లు కొట్టిరు. ఎట్టుపోతుంది? ఏం చేస్తున్నారు? అంతేందుకండి వర్మ గారు, నిన్నగాక మొన్న జరిగినటువంటి నాగపూర్ అల్లర్లు చూడండి. నాగపూర్లో ఏం అల్లర్లు జరిగినాయి? నాగపూర్లో బండ్ల పైన ఉండే దేవుళ్ళ బొమ్మల స్టిక్కర్లు చూసి ఆ బండ్లను తగలబెట్టినారు. ఇంట్లో ముందు ఉండే దేవుళ్ళ ఫోటోలు, ఇళ్లకు కట్టే తోరణాలు చూసి ఆ ఇళ్లను తగలబెట్టినారు. ఎవడైతే గడ్డంతో ఉంటాడో టోపీతో ఉంటాడో వాళ్ళని వదిలేసినారు. ఇది మొన్న నాగపూర్లో జరిగినటువంటి అల్లర్ల సంగతి. అంతేందుకు నిన్న మొన్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి బెంగాల్లో జరిగినటువంటి అల్లర్లు చూడండి. 3 ప్రాణాలు అనవసరంగా తీశారు. వాళ్ళని వెతికి హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. వాళ్ళ ఇల్లు దోచుకున్నారు, వాళ్ళ ఇంట్ల పైన ఇల్లు తగలబెట్టినారు. హిందువుల ఇల్లు ఎందుకు తగలబెడితే అని నాకు అర్థం కాదు. అంటే ఈ ముస్లిం మూకలకు హిందువులు నాన్ ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళకి టార్గెటా? ఏం జరుగుతుంది ఈ దేశంలో? మీరు మసీద్లలో ఏం చెప్పుకుంటున్నారు? మరి ఏం మాట్లాడుకుంటున్నారు? మీ మదర్సాల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? దాన్ని అంతా ప్రశ్నించాల్సింది ఎవడు? దాని గురించి పోతే అది మా పర్సనల్లా, మీరు రాకూడదు అంటారు. మీ మదర్సాల్లో ఏం విద్య చెప్తున్నారా? ఏం నేర్పిస్తున్నారు? మీ మసీదులలో ఏం మాట్లాడుకుంటున్నారు? అవన్నీ చెప్పండి అంటే మా పర్సనల్ లా అంటారు. పర్సనల్ లా దగ్గరికి మీరు మా జోలికి రాకూడదు అంటారు. అరే ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. మీరు నేను నిజంగా చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ఈ దొంగ నా కొడుకులను ముందు ఏరి పారేయాలా? మీ మసీదులలో తయారవుతున్నారా, మదర్సాలలో తయారవుతున్నారా? వీళ్ళందరినీ ముందు ఏరి పారేయాలా? వాళ్ళని ఏరి పారేయడానికి మీరు ముందుకు వస్తారా, మీరు వెనకేసుకొని వస్తారు? ముందొక మాట మాట్లాడతారు, ముందు తీపిగా మాట్లాడతారు, టీవీలో ముందు వచ్చి మైక్లో ముందు వచ్చి చాలా తీపిగా మాట్లాడతారు, లోపల పోయి చేసుకునేదంతా చేస్తూనే ఉంటారు. చెప్పండి, ఏ మసీదులో తయారవుతున్నారు ఈ ఉగ్రవాదులంతా? ఏ మసీదులో తయారవుతున్నారు ఈ మతోన్మాదులంతా? ఏ మసీదులో తయారవుతున్నారు ఈ రాళ్ళు కొట్టే వాళ్ళంతా? ఏ మదర్సాలో తయారవుతున్నారు ఈ రాళ్ళు కొట్టే వాళ్ళంతా? వాళ్ళని బయట పెట్టండి. మీకు మళ్ళీ ఏమో పర్సనల్ లా జోలికి భారత ప్రభుత్వం రాకూడదు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎవరినో చెప్తారు ఎందుకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకేం చేస్తే, ఇప్పుడు భారతదేశం అనేది ముస్లిం దేశంగా కావాలా? అవునా కదా? భారతదేశం అనేది ముస్లిం దేశంగా కావాలా? రేపొద్దున ఇప్పటికే కాశ్మీర్ని సగం ఇస్లామయం చేసేసినారు, బెంగాల్ని ఇస్లామయం చేసినారు, కేరళని ఇస్లామయం చేసినారు, అక్కడ ఉన్న హిందువులను తరిమి కొడుతున్నారు. మిగతా భారతదేశం అంతా కూడా ఇస్లామయం కావాలా? ఇక్కడ మాత్రం టీవీల ముందు మైకుల ముందు శుద్ధపూస మాటలు మాట్లాడతారు బషీర్ లాంటి వాళ్ళు. ఇది జరుగుతుంది ఈ దేశంలో. ఇది నిజం. మాట్లాడుకోవడానికి అంతేందుకండి? కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్నే ప్రేమిస్తా అంటారు. ఆ పాకిస్తాన్ ప్రేమికుని ఉగ్రవాదుల దగ్గర తీసుకొని పాయింట్ ఇప్పమని చెప్పాలా? అప్పుడు చూడాలా బుల్లెట్లు కొడతారా, ముద్దు పెడతారా? మీకు సిగ్గుండాలా మాట్లాడుకోవడానికి ఇవన్నీ? ఇప్పుడు చట్టం మీ చేతిలో ఉంది. ఇప్పుడు నాగపూర్లో అయిందంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? భారతీయ జనతా పార్టీ పడినీసే. అంత అరాచకత్వం ఎందుకు వస్తుంది అంటున్నా? వర్మ గారు ఒక మనిషి అన్నవాడు పందుల్లాగా గుంపుల్లాగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని గుర్తించి, అంటే అవి ముస్లిమ్స్యా హిందువులే అని గుర్తించి మరి ఇళ్ళని తగలబెడుతుంటే, ఈ బళ్ళు హిందువులయా ముస్లింలే అని చెప్పేసి గుర్తించి ఇళ్ళని తగలబెడుతుంటే, అక్కడ బెంగాల్లో హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని నరికి చంపుతుంటే ఎక్కడండి చట్టము? మనిషిలో మానవత్వం ఎట్టుపోతుంది?
మనిషిలో మానవత్వం ఎట్టుపోతుంది. ఆ మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మదర్సాల్లో నేర్చుకుంటారు ఇవన్నీ? రవి, ఒక విషయం. ఏ మదర్సాలో నేర్చుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా.